హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. 12 ఇయర్ రైల్వే కాలనీ మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందో దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆప్షన్ కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ మూవీ థీమ్ గురించి మాట్లాడితే, ట్రైలర్లో చూపించినట్టు వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటూ పక్కన వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న హీరోయిన్ని ఫ్లడ్ చేస్తూ హ్యాపీగా ఉండే కార్తీక్కి ఒక మర్డర్ మిస్టరీలో ఎలా ఇరుక్కున్నాడు, దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది మూవీ థీమ్ ఆఫ్ ది మూవీ. స్పాయిలర్స్ ఏం చెప్పలేదు. నాకు నచ్చిందా నచ్చలేదా అంటే, మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, నచ్చాలనుకున్నాను, కానీ సినిమా నాకు అంత నచ్చలేదు. సరే, ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. అల్లరి నరేష్ అన్న ఇలాంటి రూరల్ క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తాడు. సో ఇది కూడా అంతే, తన ఫ్లోలో తను బాగానే చేశాడు. హీరోయిన్కి తన యాక్టింగ్ చేసే అంత స్కోప్ లేదు, ఉన్నదాంతో బాగానే చేసింది. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మన వైవార్ష అని ఉన్నాడు, గెటప్ సీన్ అని ఉన్నాడు, అక్కడక్కడ కామెడీ బాగానే ఉన్నాయి. మెయిన్ వీళ్ళకి తెలంగాణ యాక్షన్ వీళ్ళకి బాగా సెట్ అయింది అల్లరి నరేష్ కంటే. నెక్స్ట్ సాయి కుమార్ సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతారు. అప్పటి వరకు డెడ్ అయిన మూవీని కొంచెం పైకి లేపారు. తర్వాత అది కూడా పోయింది. నెక్స్ట్ అభిరామి గారు, తను ఉన్న తక్కువ టైమే కానీ చాలా బాగా చేశారు, అందరినీ డామినేట్ కూడా చేశారు మూవీలో. ఇంకా మ్యూజిక్ కూడా హీరో ఎలివేషన్ సీన్స్ దగ్గర, విలనిజం చూపించే సీన్స్ దగ్గర చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ అవన్నీ మనం నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. పాజిటివ్స్ అంతే, ఇంకా అంతకంటే ఏం లేవు. నెక్స్ట్ నెగిటివ్ స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్లో ఫస్ట్ 5 minutes ఒక చిన్న సెటప్ పెట్టుకున్నారు, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదే మోడ్లో ఉంటుందేమో అన్నట్టు సెట్ చేశారు. కానీ అక్కడ నుంచి ఇంకా ఇంటర్వెల్ వచ్చే వరకు సీన్స్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, దేనికి లింక్స్ ఉండవు, సాంగ్స్ వస్తాయి, ఎందుకు వస్తాయో తెలీదు. ఎలా ఉందంటే ఒక వెబ్ సిరీస్ థియేటర్లో చూసినట్టుంది. అంటే ఒక ఎపిసోడ్, దాని తర్వాత ఇంకొక ఎపిసోడ్, దాని తర్వాత ఇంకో ఎపిసోడ్, ఇక్కడ ఒక సీన్ జరుగుతుంది, ఇక్కడ ఒక సీన్. కానీ అవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే లేవు. స్టోరీని అసలు వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు అర్థం అవుతుందంటే అది కూడా లేదు. మొత్తం అలా తీసుకెళ్ళి ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ ఇచ్చారు. కానీ ఆ ట్విస్ట్ అది జరుగుతుందని మనకు అరగంట ముందు నుంచే తెలిసిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు చూపించి మనకు అర్థమైపోతుంది ఇదే జరుగుతుందిలే ఇంటర్వెల్లో అని. ఇంటర్వెల్ వచ్చేసింది. అక్కడ నుంచి అన్నా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే, మళ్ళీ సెకండ్ హాఫ్లో సేమ్ మళ్ళీ రిపీట్ చేశారు. మళ్ళీ ఇంకొక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే అసలు ఇంక స్టార్ట్ చేయరా మూవీ అన్నట్టు అనిపించింది. అక్కడ నుంచి ఇంకా సాయి కుమార్ ఎంటర్ అవుతారు. సాయి కుమార్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఫుల్ ఎలివేషన్ ఇస్తారు సాయి కుమార్ గారికి. అంటే ఈయన ఏ కేసు అయినా చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసేస్తారు, కానీ ఒక్క కేసే కొంచెం లేట్ అయింది అని. ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఈ కేసు ఎందుకు లేట్ అయిందంటే, ఇది ఎప్పుడు చూడని కేసు అన్నట్టు పెద్ద ఎలివేషన్ ఇస్తారు. కానీ ఆ తర్వాత ఆయన ఏం చేయరు. ఒక 2-3 ఇన్వెస్టిగేటివ్ సీన్స్ బాగానే ఉన్నాయి. అక్కడ వరకు కొంచెం ఇప్పుడు చచ్చిపోయిన సినిమా కొంచెం బాగానే ఉంది కదా, ఇక్కడ నుంచి బాగుంటుందిలే అనుకున్నాం. 2-3 ఇన్వెస్టిగేషన్ సీన్స్ తర్వాత ఇంకా అంటే ఆ 2-3 చూసేసరికి మనకు అర్థమైపోతుంది, ఇంత ఈజీగా ఉన్నాయి కదా, ఇంకా అర్థం కావట్లేదా, ఈయన ఇంత ఎలివేషన్ ఇచ్చారు, ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఆయన ఏం సాల్వ్ చేయరు. ఆయన కనపడిన క్లూస్ అన్నీ కూడా మన హీరో కనిపిస్తూ ఉంటాయి. మరి ఆయన అంత పెద్ద ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, అన్నీ సాల్వ్ చేశారు, మరి ఆయన కనపడు కానీ హీరోగా కనిపిస్తూ ఉంటే హీరో సాల్వ్ చేసేస్తాడు. వాళ్ళు అంటారు, తర్వాత వీళ్ళు అంటారు, ఇటు నుంచి వీళ్ళు అంటారు, నేను కాదు వాళ్ళే అంటారు, ఎటెటో తిరిగి క్లైమాక్స్ వచ్చేసరికి క్లైమాక్స్లో ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు లియో సినిమాలో మొత్తం క్లైమాక్స్ అంతా చెప్పేశాక అసలు క్లైమాక్స్ ఇది కాదు, ఇంకొకటి ఏదో ఉంది అంటే చెప్తారు. దీంట్లో కూడా అంతే, మీరు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి సంబంధం లేదు కదా అని ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ అంటారు. కట్ చేస్తే 12 ఇయర్ రైల్వే కాలనీ కదా, 13 ఇయర్ రైల్వే కాలనీ అన్నారు. ఏమో అంటే నాకేమంత అనిపించలేదు సినిమా. చాలా హోప్స్ పెట్టుకున్నా. అంటే ట్రైలర్ నాకు చాలా నచ్చింది. మేకర్స్ అంటే రైటర్స్ మన పొలిమేర రైటర్స్, సో కొంచెం బాగానే ఉంటుందేమో అనుకున్నా. అక్కడక్కడ ఆ ఫ్లేవర్సే ఉన్నాయి కానీ నాకు అంత అనిపించలేదు. సో ఓవరాల్గా అది మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫిల్మీ అప్డేట్స్ కలుసుకుందాం.